ఈ ధ్యాన వాక్యము నిమిత్తమై కీర్తనలు 33:9 వచనములో ఒక మాట వ్రాయబడి ఉన్నది, అది చదువుకుందాం. భూలోక నివాసులందరూ ఆయనకు వెరవవలెను, ఆయన మాట సెలవీయగా దాని ప్రకారమాయను ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఇది నీ వాక్యము, నీ సత్యము తండ్రి. నీవు నీ బిడ్డలతో సూటిగా మాట్లాడమని యేసు నామమున మరొకసారి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. నందు ప్రేమించబడిన దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము కీర్తనలు 33:9 వచనం. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారమాయను ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా అనే అంశం మీద ఈరోజు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఒక్క మారు పలికితే చాలు, ఏదైనా కలుగుతుంది. ఈ లోకంలో ఆకాశము కలుగునుగాక, దేవుడు ఒక్క మాట పలుకగా ఆకాశం కలిగింది. సూర్య చంద్ర నక్షత్రములు కలుగునుగాక, దేవుడు ఒక్క మాట పలుకగా సూర్య చంద్ర నక్షత్రములు కలిగినాయి. సృష్టినంతటినీ, భూమి, వృక్షములు, సముద్రములు, నదులు యావత్తు ఒక్క మాట పలుకగా సర్వము కలిగినవి. దేవుడు సర్వశక్తిమంతుడు. గాడ్ ఈజ్ వన్ గ్రేట్ క్రియేటర్. దేవుడు సర్వశక్తిమంతుడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, యోబు 33:14 వచనంలో మరొక మాట వ్రాయబడి ఉంది, దయచేసి గమనిస్తాం. చూడండి, యోబు 33:14 వచనంలో దేవుడు ఒక్క మారే పలుకును, రెండు మారులు అయితే మనుషులు అది కనిపెట్టరు. చూసారా, దేవుడు ఒక్క మారే పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరు. మన దేవుడు సృష్టికర్త అయిన యెహోవా దేవుడు. చూడండి, దేవుడు ఒక్క మారే పలుకుతాడు, అయితే మనుషులు దాన్ని కనిపెట్టలేకపోతున్నారు. ప్రియమైనటువంటి బిడ్డలారా, యెహెజ్కేలు 12:25 వచనములో మనం చూస్తే మరొక అమూల్యమైన వాక్యం కనబడుతుంది. దయచేసి చూడండి, యెహెజ్కేలు 12:25 వచనం. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను, నేనే నిచ్చు మాట ఇకను ఆలస్యము చేయక జరుగును. చూడండి, యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను, నేనిచ్చు మాట ఇకను ఆలస్యము లేక జరుగును. నేనిచ్చు మాట ఇక ఆలస్యము లేక జరుగును. చూసారా, ఐ విల్ సే ది వర్డ్ అండ్ పర్ఫార్మ్ ఇట్. నేను మాట ఇచ్చి నెరవేర్చేదను. చూసారా, నేను మాట ఇచ్చి నెరవేర్చే దేవుడును. ఐ విల్ సే ది వర్డ్ అండ్ పర్ఫార్మ్ ఇట్. చూసారా, దేవుడు మాట ఇస్తే నెరవేర్చే దేవుడు ఆయన. చూసారా, ఒక్కసారి ఆయన మన ఎడల ఆయన కృప చూపించి, ఆయన దయ చూపించి, ఆయన వాత్సల్యత చూపించి, ప్రియమైనటువంటి బిడ్డలారా, ఒక్కసారి ఆయన మరి మాట ఇచ్చినాడంటే, మాట సెలవిచ్చాడంటే అది నెరవేర్చే దేవుడు ఆయన. ఆమేన్. నమ్ముచున్నారా? ఈ రోజుల్లో చాలామంది నిరాశకు, నిస్పృహకు గురి అయి, కొంతమంది జీవితాల్లో ఏదైనా ఒక కార్యం ఆలస్యమైనప్పుడు దేవుడు నా పట్ల ఎందుకు జరిగించడం లేదు, దేవుడు నా పట్ల నా కోరిక ఎందుకు నెరవేర్చడం లేదు, దేవుడు నా పట్ల ఎందుకు దయ చూపించడం లేదని నిట్టూర్పులు విడిచే వ్యక్తులు, మనుషులు ఈ లోకంలో లేకపోలేదు. కానీ దేవుని మాట మీద మనం ఆధారపడాలి. హల్లెలూయా. దేవుడు ఏదైతే వాగ్దానం చేస్తున్నాడో ఆ వాగ్దానాన్ని పట్టుకొని మనము కూడా ఆ వాగ్దానంలో ఉన్న ఆజ్ఞను మనము తిరస్కరించకుండా, మరి ఆ యొక్క ఆజ్ఞను మనము పాటించినట్లయితే దేవుడు తప్పకుండా నెరవేర్చే దేవుడై ఉన్నాడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, అందుకే
ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్య. ఆమేన్, ఆమేన్. ఒక మహాభక్తుడు పలికిన మాట ఇది. నువ్వు ఒక్క మాట పలికితే చాలయ్యా నా యేసయ్య, నువ్వు నెరవేర్చే దేవుడు అయి ఉన్నావు. ఒక్కసారి నువ్వు గాన నాయనా పలికితే నా ప్రభువా సర్వము కలుగుతాయి ప్రభువా. అందుకే ఆకాశము కలుగునుగా కంటే ఆకాశం కలిగింది, సూర్యచంద్ర నక్షత్రములు కలుగునుగా కానీ ఒక్క మాట పలుకగా ఏమైంది? సూర్యచంద్ర నక్షత్రములు కలిగినాయి. భూమి, వృక్షములు, సముద్రములు, నదులు యావత్తు కలుగునుగాక అన్నాడంతే. ఆయన నోటి నుండి డెలివరీ అయినటువంటి మాట కలుగునుగాక అనగానే అక్కడ కలిగిపోయింది. ఎంత మన దేవుడు ఎంత సర్వశక్తిమంతుడండి. అవర్ గాడ్ ఈజ్ పవర్ఫుల్ గాడ్. ఆమేన్. అంత శక్తిమంతుడు నీకు దేవుడు, అంత శక్తిమంతుడైనటువంటి దేవుని నువ్వు నమ్మినట్లయితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అంత శక్తి గల దేవుడు నీ యందు ఉన్నాడు, నువ్వు నమ్మాలి ప్రియమైనటువంటి బిడ్డ. అందుకే దేవుడు ఒక్క మాట పలికితే నెరవేర్చే దేవుడని ఎహెజ్కేలు 12:25 వచనంలో వ్రాయబడి ఉంది. కాబట్టి ఆయన మాటకెంతో శక్తి ఉందయ్యా. నీవు మాట పలికితే మన జీవితాలలో అనేకమైన మహిమ కార్యాలు జరుగుతాయి. ఆమేన్. అందరూ చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. అందుకే ఈ రోజున ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్య, ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్య. చూడండి, నీ జీవితానికి సంపూర్ణంగా పరిపూర్ణం చేసేది ఒక్క మాట చాలు. చూసారా? అందుకే ఈ వాక్యము నన్ను బ్రతికిస్తుందని దావీదు మహారాజు చెప్తున్నాడు. ఈ లోకంలో డబ్బు చేత కానీ, ధనము చేత కానీ, ఐశ్వర్యముల చేత కానీ, లేక పేరు ప్రతిష్ఠల చేత కానీ, మన ఉద్యోగ బలముల చేత కానీ కాదు, కానీ ఆయన ఒక్క మాట. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, ఆయన నోట వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. నిజంగా ప్రియులారా, నేను దేవుని సేవకు సమర్పించుకున్నప్పుడు ఈ ఒక్క బైబిల్ గ్రంథమే నా చేతిలో ఉండింది. నా బిడ్డల్ని భుజాల మీద వేసుకొని భయంకరమైనటువంటి పొలములో గణ్యాల మీద నేను బయట వచ్చేసాను. అప్పుడు నా బంధువులు లేరు, నా స్నేహితులు లేరు, నా తోబుట్టువులు లేరు, అసలు నా తల్లి తండ్రి చనిపోయారు, ఎవరు లేరు. నాకున్నది స్వాస్యము, ఆస్తి బైబిల్ గ్రంథం ఒక్కటే. ఆమేన్. అలాగనే నిలువున వచ్చేసా అంతే. ఇక్కడ ఒక చిన్న షెడ్ ఉంది ఇప్పుడు కూడా. ఇక్కడ ఈ బిల్డింగ్స్ ఏమీ లేవు, అంత ఐసోలేటెడ్ ఏరియా. పొలాలు ఇవన్నీ కూడా పొలములు. మరి ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో వచ్చి ఆ చిన్న గుడారంలో ఆశ్రయం తీసుకున్న ఆ యజమానుడు ఒక మాట అన్నాడు, అయ్యా మీరు ఇక్కడికి వచ్చారు, ఎలా బ్రతుకుతారన్నాడు. మేము దేవుని యొక్క సేవ చేసే బిడ్డలం, దేవుని మీద ఆధారపడే బిడ్డలం, దేవుని మాట మీద నమ్ముకునే బిడ్డలం కనుక ఆ మాటే మమ్మల్ని జీవింపచేస్తుందంటే ఆయన ఆశ్చర్యపోయాడు. ఈరోజు ఆయన కళ్ళారా చూస్తున్నాడు. హల్లెలూయా. వట్టి చేతులతో రిక్తహస్తాలతో వచ్చినటువంటి మేము ఈరోజు ఈ చుట్టుప్రక్కల ఉన్న వారందరూ కూడా చూస్తూ ఉన్నారు దేవుడు ఎలా ఆస్వాదిస్తాడు, దేవుడు ఎలా దీవిస్తాడని. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈ రోజున మనుషుల్ని నమ్ముకోవద్దు, డబ్బుని నమ్ముకోవద్దు. చూసారా, విస్తారమైన ధనం ఉండుట వల్ల మన మనసు చెడిపోతుంది. విస్తారమైన ధనం ఉంటే కీడులో పడిపోతాం మనం. విస్తారమైన ధనం ఉంటే దేవుని మర్చిపోతాం. కనుక చాలినంత, పౌలు అంటాడు, అన్నపానములు వస్త్రములు ఉంటే చాలు. నీడ ఉండేదానికి నీడ. మనం ఎప్పుడైతే ఎక్సెస్ అంటే మితానికి మించి మన జీవితంలో కోరుకుంటామో అంటే నీ పతనానికి అదే ప్రారంభమని గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఇచ్చిన దానితో, దేవుడు ఏదైతే ఇస్తాడో అది తీసుకో, వద్దనలని. అందుకే యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం. దేవుని ఆశీర్వాదంలో నుండి ఐశ్వర్యము మనకు రావాలా, దేవుని ఆశీర్వాదంలో నుండి ఐశ్వర్యం మనం పొందాలా.
అంతేగాని నా పిక్క బలం చేత నేను సంపాదించుకున్నాను, నా యొక్క శక్తి సామర్థ్యముల చేత నేను సంపాదించుకున్నాను అని నువ్వు అనుకోవచ్చు. కానీ ఆ పిక్క బలము, ఆ శక్తి సామర్థ్యములు దేవుడు ఇస్తేనే తప్ప నీవైతే నిరత్తుడివే అంతే. ఈరోజు కాలు చేయి పడిపోతే అప్పుడు ఏం చేస్తావు? శక్తి సామర్థ్యాలు పోతాయి, సంపాదించుకోగలవా? ఈరోజు నీకు కాలు ఇచ్చి, ఈరోజు చేతులు ఇచ్చి, ఈరోజు శక్తి సామర్థ్యాలు ఇచ్చి ఈరోజు నువ్వు బ్రతుకుతున్నావంటే కేవలము దేవుని కృప మాత్రమే. దేవుని మాటకు శక్తి ఉంది, దేవుని మాటకు జీవం ఉంది, దేవుని మాట బలమైనది. ఒక్క మాటతో ఈ సృష్టినంతా చేశాడు దేవుడు. హల్లెలూయా. చూశారా? సృష్టినంతా ఆయన మాటతో చేశాడు. మానవుణ్ణి మాత్రము ఆయన ఏం చేశాడు? సృజించాడు. ఆయనే స్వయంగా ఆయన సృజించాడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, అందుకే మరి యేసు ఒక్క మాట గాన పలికితే మన జీవితాల్లో ఎన్నో మహిమ కార్యాలు చేస్తాయి. అది నువ్వు నమ్మాలి. ఆర్ యు బిలీవ్? నువ్వు నమ్ముచున్నావా? నువ్వు విశ్వాసం ఉంచుతున్నావా? నీ విశ్వాసంలో పరిపూర్ణం ఉందా? నీ మనోవాంఛలు తీరలేదంటే, నీ హృదయ అభిలాష తీరలేదంటే కారణం ఏంటంటే నీ విశ్వాసంలో ఇంకా అల్పత్వం ఉంది, నీ విశ్వాసంలో ఎక్కడో లోపం ఉంది, నీ విశ్వాసంలో ఎక్కడో తప్పు ఉంది. మన విశ్వాసాన్ని పరిపూర్ణం చేసుకోవాలా. ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండని ఇక్కడ నుండి అక్కడ పడమంటే పడిపోతుంది. దేవుడు అంత గొప్ప కార్యములు చేయగలిగినటువంటి దేవుడు. అందువల్ల కీర్తన 33:9 ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఏదైతే సెలవిచ్చాడో, నక్షత్రం అంటే నక్షత్రాలే, చంద్రుడంటే చంద్రుడే, సూర్యుడంటే సూర్యుడే. చూశారా? ఈ భూగోళం కంటే అతి పెద్దమైనటువంటి గోళాలు ఇవి. చూశారా? ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడింది. ఇది నీ కార్యాలు ఏదైనా ఉన్నా సరే, నీ కష్టం ఏదైనా ఉన్నా సరే, నీ బాధ ఏదైనా ఉన్నా సరే, ప్రియమైనటువంటి బిడ్డ, దేవుడు తప్పకుండా చేయగలిగిన సమర్థుడు ఆయన సమర్థుడు. పోయినసారి దేవుని వర్తమానంలో విన్నాం, షద్రక్, మెషక్, అబేద్నెగో. ఆ రాజుగారు ఏమన్నాడు? నిన్ను రక్షించుటకు సమర్థుడైన దేవుడు గాక మరి ఏ దేవుడు లేడని చెప్పేశాడు. అంతే. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈరోజు నువ్వు నమ్ముకున్న దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయనే యేసయ్య. కాబట్టి ఈ రోజున నా అంశం ఏంటంటే, యేసు ఒక్క మాటతో ఎన్ని మహిమ కార్యములు మరి చేశాడో కొన్ని ధ్యానం చేసుకుందాం. దయచేసి చూడండి ప్రియమైనటువంటి బిడ్డలారా, కొన్ని ధ్యానం చేసుకుందాం. ఒక్క మాటతో చూశారా? లాజరుని లేపాడు. హల్లెలూయా. యోహాను 11:43-44 మార్తా మరియలు తన సహోదరుడు అనారోగ్యంతో బాధపడుచు క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, మరి ప్రియమైనటువంటి బిడ్డలారా, మరి ఆ సహోదరులు మార్తా మరియలు యేసుకి కబురు పంపారు. కబురు పంపినప్పుడు 4 రోజులు ఆయన రావడం ఆలస్యం అయిపోయింది. ఈ లోపల ఏమైపోయాడు? లాజరు చనిపోయాడు. ఆయన్ని తీసుకొని పోయి సమాధి చేసి పూర్తి చేశారు. అప్పుడు అడుగులో అడుగు వేసుకుంటూ వస్తున్నాడు యేసు ప్రభు. ఈరోజు పాస్టర్ గారు మీ ఇంటికి ఆలస్యం ఒక్క 5 నిమిషాలు చేసాడనుకో, ఈ పాస్టర్ అంతే, ఎప్పుడు ఆలస్యంగానే వస్తాడు. అవునక్క, నిజమే. వెంటనే అందరూ కూడుకొని ఇక అదే మాటలు మాట్లాడతారు. ఆలస్యంలో ఆశాజ్యోతిని వెలిగించే దేవుడు. నీ జీవితంలో కొద్దిగా ఆలస్యం అవ్వచ్చు. దేవుడు నీ పట్ల చేసే కార్యాలు ఆయన ఆలస్యం చేస్తాడేమో కానీ అలక్ష్యం చేయడు.
మనుషులు తొందరపడి చెడ్డ కార్యాలు చేస్తారు, దేవుడు నిదానించి గొప్ప కార్యాలు చేసే దేవుడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఆయన చిత్తము కొరకు మనం కనిపెట్టాలి. ఆయన చిత్తము కొరకు కనిపెట్టవలసిన మనము ఈ మధ్యలోనే అల్ప విశ్వాసం కలిగి అవిశ్వాసం చెంది నిరాశ నిట్టూర్పులు విడుస్తూ దేవుని దూషించేవారు ఎందరో మహానుభావులు. చూశారా ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈ మార్తా మరియలు నిరాశతో నిట్టూర్పుతో వేదనతో ఆయన్ని సమాధి చేసి లాజరును ఇంటికి వచ్చి కూర్చొని ఉన్నారు. ఒక ప్రక్క మార్తా కూర్చొని ఉంది, ఒక ప్రక్క మరియా కూర్చొని. అప్పుడు యేసు ప్రభువు అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చాడు. మార్తా యేసుతో, ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల. ఇప్పుడు మార్తా దగ్గరికి వచ్చి యేసు ప్రభు నిలబడినప్పుడు మార్తా చాలా నిరాశతో ఉంది. ఒక విధంగా చెప్పాలంటే కోపంతో కూడా ఉందేమో. ఆమె ఒక మాట అంటుంది, ప్రభువా యేసయ్యా, నీవు ఒక్కవేళ నీవు ఉండినట్లయితే నా సహోదరుడు చావకుండును కదా. మౌనంగా యేసు ప్రభు మరొక దగ్గరికి వెళ్ళాడు. ఆ వ్యక్తి ఎవరనంటే చెప్పండి, మరియా దగ్గరికి వెళ్ళి ఇదే మాట, సేమ్ వర్డ్. అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండెనెను. దేవుడు సర్వంతర్యామి, ఎక్కడ వెదికినా అక్కడ గలడు ఆయన. ఈరోజు అది నమ్మలేకపోతున్నాం. దేవుడు నా పక్కన ఉన్నాడు, నాలో ఉన్నాడు, నా హృదయంలో ఉన్నాడు, నా కుటుంబంలో ఉన్నాడు అనే సంగతి ఈరోజు మనం మర్చిపోయి, ప్రభువా నీవు నా దగ్గరగానే ఉండుంటే, ఆ సమయానికి నీవు ఉండున్నట్టే, ప్రభువా చావకుండును కదా. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈరోజు మనం కూడా కొన్నిసార్లు అలాగే అంటాం, ప్రభువా నువ్వు నా ప్రక్కన ఉంటే నేను ఇంతవరకు నువ్వు నన్ను విడిచిపోయినావేమో అని అనుకుంటాం. కానీ దేవుడు ఎప్పుడు విడనాడే దేవుడు కాదు. హల్లెలూయా. కాబట్టి ఆయన మనల్ని వెంటాడే దేవుడు ఆయన. అయితే నెక్స్ట్ చదవండి, కంటిన్యూషన్. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వారిద్దరూ ఏడ్చి కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతన్ని ఎక్కడ నుంచితిరని అడుగగా వారు ప్రభువా వచ్చి చూడుమని ఆయనతో చెప్పిరి. సరే లాజరు ఎక్కడున్నాడు అని చెప్పి అడిగినప్పుడు యేసు నీవు వచ్చి చూడు అని చెప్పాడు. వారిని చూచి యేసు కన్నీరు విడిచాడు. ఒకవేళ రిలేషన్షిప్ ఉంది యేసు ప్రభుకి, లాజర్కి రిలేషన్షిప్, బంధుత్వం ఉంది. మార్తా మరియలకు బంధుత్వం ఉంది. యేసు కన్నీరు విడిచింది ఎందుకు? సహోదరుని పోగొట్టుకున్న దానికా? నేను అడుగుతున్నా. కాదు, వాళ్ళ అల్ప విశ్వాసమును బట్టి, వారి అవిశ్వాసమును బట్టి. అందుకే లాజరు ఎక్కడున్నాడని చెప్పి అడిగినప్పుడు వాళ్ళు మెల్లగా యేసు ప్రభుని సమాధుల తోటకు తీసుకెళ్ళారు. లాజరు సమాధి దగ్గర నిలబెట్టారు. నెక్స్ట్ యేసు మరలా తనలో మూలుగుచు ఆయన మూలుగుచు సమాధి యొద్దకు వచ్చెను. అది ఒక గుహ. దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. యేసు రాయి తీసివేయుడని చెప్పగా, రాయిని తీసివేయండి, రిమూవ్ ది స్టోన్, రాయిని తీసివేయండి. చనిపోయిన వాని సహోదరి అయిన మార్తా ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది. అయ్యా ఆయన చనిపోయి 4 రోజులైందయ్యా లాజరు చనిపోయి. గనుక ఇప్పటికీ వాసన కొట్టునని. ఇప్పుడుగాన ఆ సమాధిని తవ్వితే వాసన కొట్టిపోయి ఉంటది, కుళ్ళిపోయి ఉంటది, చెడు వాసన, దుర్గంధమైన వాసన. చూసారా? ఇంకా వాళ్ళలో ఉన్నటువంటి మన జీవితాల్లో దుర్గంధమైన వాసన ఏంటి? మనము దేవుని యొక్క ఈవిని అందుకునేదానికి, దేవుని యొక్క గొప్ప కార్యములు చవి చూసేదానికి మనలో దుర్గంధమైన వాసన, పాపపు వాసన, అవిశ్వాసపు వాసన ఉన్నందువల్లే మన జీవితంలో కార్యములు జరగడం లేదు.
ప్రియమైనటువంటి బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో ఏముంది? ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగాని కార్యము స్థిరపరచబడు. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. అయితే ఈ వీళ్ళు మాట్లాడే మాటలు చూస్తే ఆ లాజరుని ఉద్దేశించి మాట్లాడిన మాటలు ఏంటి? అయ్యా 4 దినాలు అయిపోయిందయ్యా, ఇప్పుడు బాగా వాసన కొడతాడయ్యా అంటున్నారు. లోకరీతిగా అనేక మంది తలంచేది ఇదే. అయితే అందుకు యేసు నీవు నమ్మిన ఎడలా దేవుని మహిమను చూతువు. చప్పట్లు కొట్టండి, దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీవు నమ్మినట్లయితే, ఆర్ యు బిలీవ్, యు సీ వండర్స్ అండ్ థండర్స్, అద్భుతాలు చేస్తాడు ఆయన. కాబట్టి నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తారు. నేను నీతో చెప్పలేదా? చెప్పినా కూడా మీరు ఇంకా అవిశ్వాసంలోనే ఉన్నారా? వాసన కొడుతుంది, 4 దినాలైంది చచ్చిపోయి, ఈ మాటలే మాట్లాడుతున్నారా? దేవుని యొక్క మాట మీద నమ్మకం లేదా? చెప్పలేదా అని ఆమెతో అనెను. అంతటా వారు ఆ రాయిని తీసివేశారు. యేసు కన్నులు పైకెత్తి, చూశారా? యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావు. గాని యేసుకున్న విశ్వాసం మనకుందా? ఇదే మాటలు మనం చెప్పగలుగుతామా? ఎల్లప్పుడూ 43వ వచనం చూడండి. తర్వాత యేసు ప్రభు ఏం చేశాడు? ఆయన అలాగు చెప్పి లాజరు బయటికి రమ్మని ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా, ఒక్క మాట. 43వ వచనంలో ఒక్క మాట, లాజరు బయటికి రా, కమ్ అవుట్. సమాధి గర్భాలు మట్టి పెళ్ళమని విరుచుకుపడి లాజరు పేదర వస్త్రములతో నిటారున నిలువబడ్డాడు. యేసు ఎదుట నిలువబడ్డాడు, మార్త ఎదుట నిలువబడ్డాడు, మరియా ఎదుట నిలువబడ్డాడు. ఒకవేళ అనేక మంది వచ్చిన జనుల ఎదుట సాక్షాత్కారంగా నిలువబడ్డాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు చెప్పండి, మన దేవుడు సర్వశక్తిమంతుడు కాడా? అందుకే దేవుడు ఒక మాట అన్నాడు. ఏం మాట అది? ఐ విల్ సే ద వర్డ్ అండ్ పర్ఫార్మ్ ఇట్. నేను మాట ఇచ్చి నెరవేర్చాను. లాజరు అదే రీతిగా మాటతో, ఒక్క మాట చాలు, లాజరు సమాధి గర్భంలో నుండి బయటికి పేతర వస్త్రములతో వచ్చాడు. ఆయన వస్త్రములతో చుట్టేస్తున్నారు. ఆ వస్త్రములతోటే నిటారున లేచి ఎక్కడికి వచ్చాడమ్మా? బయటికి వచ్చాడు. ఒకవేళ నేను అనుకుంటాను, ఆ సమాధి యొక్క తోటలో ఎన్ని బరియల్ అంటే ఎంతమంది చనిపోయారో, ఎన్ని సమాధులు ఉన్నాయో, ఒకవేళ ఈ సమాధి తోటలో ఉన్న వాళ్ళారా అందరూ లేండి అంటే లేచిందిరా లేరమ్మా. ఒకళ్ళు లేస్తారు, ఒకళ్ళు లీకులు ఉంటారా? లేదు. ఆయన మాటకి శక్తి ఉంది. కానీ ఆయన వచ్చిన పని లాజరు విషయం. లాజరు బయటికి రా. అందుకే అన్నాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు. ఆ మాట చదవండి. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు. అందుకు యేసు అప్పుడు కృపం అనొచ్చు, ఏమయ్యా నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు అన్నావు కదా, నా కుమారుడు ఎందుకు చనిపోడు? ఈ మాట మనం అడగతామని తెలుసు. మానవులము అధిక ప్రసంగికులు కదా, దేవుణ్ణే మనము ఏం చేస్తాం? ప్రశ్నిస్తాం. ఈరోజు దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాం. అయితే ఒక మాట, ఈ మాట అడగతాడని తెలిసి నెక్స్ట్ మరొక మాట ఆయన అన్నాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును ఎన్నటికీ చనిపోడు. ఇక్కడ వర్డింగ్ కరెక్ట్ ఉండాలి. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు, ఒకవేళ చనిపోయినను తిరిగి లేచు. ఆమేన్, ఆమేన్.
ఒకవేళ చనిపోయినా తిరిగి లేపగలిగే శక్తి ఎవరికి ఉంది? యేసయ్యకు ఉంది. లాజరు బయటికిరా. యేసయ్య అంటే ఏమనుకుంటున్నావు? లోకమా? యేసయ్య మతాలను స్థాపించేదానికి రాలేదు, ఆయన మార్గం చూపించేదానికి వచ్చాడు. లోకమంతా కంఠస్వరాలతో మారుమ్రోగిస్తున్నారు క్రైస్తవ్యం మతం అని. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ రిలీజియస్ బట్ వే ఆఫ్ లైఫ్. చూడండి, బుద్ధయిజం ఉంది. ఇజం అంటే ఏంటో తెలుసా? మతం. ఇజం, ISM, ఇజం మతం. బుద్ధయిజం, బుద్ధయిజం అంటే బుద్ధ మతం. చైనాయిజం అంటే చైనా మతం. సిక్కుయిజం అంటే సిక్కు మతం. హిందూయిజం అంటే హిందూ మతం. క్రైస్తవుల కాడికి వస్తే క్రైస్తవ మతం అనేది ఎక్కడుందో బైబిల్లో చూపించండి. ఛాలెంజ్. ఎవరైనా సరే క్రీస్తు మతాన్ని స్థాపించేదానికి రాలేదు ఆయన. బైబిల్లో మతము, క్రైస్తవ్యం మతం అనేది రాయిలా. మానవులు సృష్టించుకున్నారు మతం. మనుషుల మధ్యలో నుండి పుట్టింది మతం, దేవుళ్ళ నుండి కాదు. ప్రియమైనటువంటి బిడ్డలారా, అందుకే మతియాది అని ఒక శ్లోకం రాయబడింది. మతం అనేది మనస్సులో నుండి, మనుషుల మనసులో నుండి పుట్టింది. యేసయ్య ఎప్పుడు మతాన్ని స్థాపించేదానికి రాలేదే. యేసు ప్రభు ఏమన్నాడో తెలుసా? బైబిల్లో ఒక మాట మతాన్ని గురించి. మత్తయి సువార్త దయచేసి చూడండి. మత్తయి సువార్తలో ఒక మాట రాయబడి ఉంది. యేసయ్య తన నోటి గుండా స్పష్టంగా మాట్లాడినటువంటి మాట ఏమిటో మనం చూస్తాం. ప్రియమైనటువంటి బిడ్డలారా, దయచేసి గమనించండి. మత్తయి సువార్తలో ఇక్కడ గమనించండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. శాస్త్రులు, పరిసయ్యులు ఇప్పుడు కూడా ఉన్నారు. క్రైస్తవ మతం అని అనుకునే వాళ్ళు బుద్ధిహీనులు. మతం అనేది లాటిన్ భాషలో రిలిజియో, ఇంగ్లీష్లో రిలిజియన్ అనే మాట రాయబడింది. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుట, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. మతాల్లో కలుపుకునే దానికి సముద్రాలని, భూముల్ని చుట్టుకొని వస్తున్నారు. అతడు కలిసినప్పుడు ఒకవేళ కలిశాడు అనుకోండి మతంలో, మీకంటే రెండంతలు నరక పాత్రునిగా చేయదు. ఆమేన్. మతంలో మతాన్ని నమ్ముకొని మతంలోకి చేరిన వాడు మతి భ్రమించిన వాడే. అందుకనే అతడు కలిసినప్పుడు అతని మీకంటే రెండంతల నరక పాత్రునిగా. ఎవరు చెప్పిన మాట ఇది? ఎవరు చెప్పారు? యేసయ్యే ఈ మాట చెప్తుంటే యేసయ్య మతాన్ని స్థాపించేదానికి వచ్చాడంటారు మీరు. భౌతిక సంబంధమైంది మతం. మార్గం అనేది ఆత్మీయ సంబంధమైంది. మార్గం అనేది యేసు నేనే మార్గం, సత్యం అన్నాడే తప్ప ఆ సత్య మార్గంలోకి వచ్చిన వాడు, ఆ కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం పొందునని యోహాను సువార్తలో రాయబడింది. కనుక ప్రియమైనటువంటి బిడ్డలారా, ఆయన మతాన్ని స్థాపించేదానికి రాలేదు, మార్గాన్ని చూపించేదానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. తెలుసుకో సోదరుడా, తెలుసుకో. ఇప్పుడైనా నోరు జారి మాట్లాడుకో, దేవుని దగ్గర తీర్పు పొందుతావు. అందుకే ప్రియమైన బిడ్డ, ఆయన మార్తల యొక్క, మరియల యొక్క జీవితాల్ని మార్చేశాడు ఒక్క మాటతో. చచ్చిన లాజరుని బ్రతికించాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. లాజరు బయటికి రా. అదయ్యా నా దేవుని శక్తి, అదయ్యా నా యేసయ్య శక్తి. జీవాన్ని పోసే దేవుడు ఆయన.
ఏమనుకుంటున్నావు యేసయ్యను గురించి? లైవ్ కార్యక్రమం ద్వారా మాట్లాడుతున్నా. అందుకే ప్రియమైనటువంటి బిడ్డ, ఈ రోజున మనమందరం కూడా సత్యాన్ని తెలుసుకోవాలి. హల్లెలూయా, సత్యాన్ని తెలుసుకోవాలి. అందుకే ఏమన్నాడమ్మా, సమాధి దగ్గరికి పోయి లాజరు బయటికి రా అంటున్నాం, కానీ ఒక్క మాటతో లాజరు బయటికి వచ్చాడు. ఒక్క మాట చాలునయ్యా. ఇప్పుడు మార్తా మరియల యొక్క ముఖము వికసించింది. సంతోషం వారి దుఃఖం సంతోషానికి మార్చబడింది. నీ జీవితంలో ఏ దుఃఖము దగ్గర నువ్వు దాటై ఉన్నావో దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. నీ కుటుంబ సమస్య ఏమిటో, నీ కుటుంబ బాధ ఏమిటో, నీ కుటుంబ ఇబ్బందులు ఏమిటో, నీ ఇరకాటములు ఏమిటో ఒక్క మాటతో ఆయన ఏం చేయగలడు? రూపు మాపులు దిద్ది నీ నుండి నీ కష్టాన్ని తీర్చగలడు. నమ్ముచున్నావా? నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. రెండవది, మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ అధ్యాయము చూడండి, దయచేసి చదవండి ఎవరైనా. ఇక్కడ ఒక శతాధిపతి ఉన్నాడు. 100 మందికి అధిపతి. ఆయన 100 మంది సైన్యానికి అధిపతి. ఆయన ఇంటిలో ఒక దాసుడు ఉన్నాడు. ఆ దాసుడు చాలా అస్వస్థతతో బాధపడుచున్నాడు. ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి ప్రభువా, చూడండి, ఆ శతాధిపతి ప్రభువా, నా దాసుడు పక్షవాయుతో మిగులు బాధపడుచున్నాడు, ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి. ఇంటిలో పడి ఉన్నాడు నాయన. ఆయనను వేడుకొనెను. ఎవడు? శతాధిపతి. చూడండి, ఆయన ఇంటిలో ఎంతో మంది సైన్యాధిపతులు ఉన్నారు. రమ్మంటే వస్తారు, పొమ్మంటే పోతారు. 100 మంది సైనికులకు అధిపతి ఆయన. అటువంటి శతాధిపతి ఆయన ఏం చేశాడమ్మా? ప్రభువా, ఏమన్నాడు? ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు, నా ఇంట్లో ఉన్న దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి. పడిపోయిన జీవితాలని లేపే దేవుడు మన దేవుడు. ఏ స్థితిలో పడిపోయినావో, ఏ పాపంలో పడిపోయినావో, ఏ స్పాట్ లో పడిపోయినావో, ఇంకా లేవలేని స్థితిలో ఉన్నావేమో ప్రియమైనటువంటి బిడ్డ, ఏ అలవాట్లకు నువ్వు దాసుడై పడిపోయి ఉన్నావేమో, మానలేని స్థితిలో ఉన్నావేమో, రా యేసు దగ్గరికి. పాపంతో ఆడుకుంటున్నావేమో, వ్యభిచారంతో ఆడుకుంటున్నావేమో, పాపము నీకు ఆహారం పెట్టచ్చు, కానీ ఒక రోజున ఏం చేస్తుందండి? భయంకరమైన దుస్థితికి తీసుకుని వస్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డ, ఇక్కడ శతాధిపతి అంత గొప్ప అధికారి దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా, నా ఇంటిలో పక్షవాయువు కలిగినటువంటి ఒకడు పడి ఉన్నాడంటే పక్షవాయువు కలిగినటువంటి వాడు చలనం ఉండదు. ఈరోజు చాలా మందికి చలనం లేని స్థితిలో పెరాలసిస్ తోక్కువలే పడి ఉన్నారు. ఎన్ని మాటలు చెప్పినా, ఎంత వాక్యం విన్నా, ఎన్నిసార్లు గద్దించినా వారి యొక్క హృదయంలో చలనం లేదు. లెక్క చెప్తావు విమర్శ దినమందు. దేవుని మాట ఒట్టిగా పోదు. ఆకాశము గతించును గాని, భూమి గతించును గాని, నా మాటలు గతించమంటున్నాడు. నిలబడతావు తీర్పు రోజున దేవుని దగ్గర. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డ, ఇక్కడ 8వ అధ్యాయము 5వ వచనములో 13వ వచనములో ఒక మాట చూస్తాం. దయచేసి గమనించండి. 8 మత్తయి 8 5 నుంచి 13 వరకు మనం చదువుతున్నాం. 13వ వచనం చదువుదాం. అంతటా యేసు ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము, నీవు ఏదైతే విశ్వసించావో అక్కడ కాదు. ఆయన ఏమన్నాడు? శతాధిపతి, ప్రభువా, నా ఇంటిలో ఉన్న దాసుడి పరిస్థితి ఇది, పడి ఉన్నాడు, లేవలేని స్థితిలో ఉన్నాడు. నీవు ఒక్క మాట మాత్రము సెలవిస్తే, చదవండి,
నీవు మాట మాత్రము సెలవిమ్ము, ఒక్క మాట నువ్వు సెలవిస్తే అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. వాట్ ఏ గ్రేట్ బిలీఫ్! ఎంత గొప్ప విశ్వాసం అండి. నీవు ఒక్క మాట సెలవిస్తే నా దాసుడు నీ మాట అనగలుగుతున్నావా? నువ్వు ఒక్క మాట సెలవిస్తే నా కుటుంబంలో సమస్య తీరుతుంది. నువ్వు ఒక్క మాట సెలవిస్తే నా జీవితంలో ఉన్నటువంటి సమస్య తీరుతుంది. నమ్ముతున్నావా? అబ్బెబ్బే, ఎన్నొద్దు, మన పోరాటం మందే. మనుషుల మీద మనం ఆధారపడతాం. మనుషులు 4 చెత్త చల్లుతారు మన మీద, మన సమస్యలు పెద్దవి చేస్తారు. దేవుని దగ్గరికి వచ్చేప్పుడైనా మొరపెడుతున్నావా? సమస్యలు చెప్తారు కానీ దేవుని దగ్గరికి రారు, దేవునితో మాట్లాడరు, దేవుణ్ణి ప్రార్థన చేయరు, దేవునికి మొరపెట్టరు. వారికి దేవుని మీద గురి లేదు. ఒక కార్యము దేవుని దగ్గర మనము నెరవేర్చుకొని, గొప్ప దేవుడు మనకున్నాడు, ముందు దేవుని దగ్గరికి వెళ్దాం, దేవుని సన్నిధికి వెళ్దాం, దేవునితోనే మాట్లాడదాం. ప్రార్థన అంటే ఏంటో తెలుసా? దేవునితో మాట్లాడు. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, ఇక్కడ ఒక్క మాటగాను నువ్వు గాన సెలవిచ్చినావుంటే నా ఇంటిలో ఉన్న దాసుడు స్వస్థపరచబడును అంటున్నా. కానీ ఏమన్నాడు ఆయన? యేసు ప్రభు యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి ఇశ్రాయేలీయులలో చూడండి, ఆయన శతాధిపతి యొక్క మాటలు యేసు ప్రభు విని ఏమన్నాడు తెలుసా? ఇశ్రాయేలీయులలో ఎవనికైనను నేనింత విశ్వాసం ఉన్నట్లు శతాధిపతికి ఉన్న విశ్వాసము, ఇంత విశ్వాసం ఉన్నట్లు చూడలేదు. ఐ కాంట్ సీ. ప్రియమైనటువంటి బిడ్డలారా, నీ విశ్వాసాన్ని చూసి ఆ మాట అనగలిగితే ఎంత సంతోషం అండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంత విశ్వాసం నువ్వు దేవుని దగ్గర పెట్టకుండా నువ్వు గింజుకోకపోతే నీ సమస్యలు తీరుతాయా? నువ్వు కన్నీరు గారిస్తే నీ సమస్యలు తీరుతాయా? నువ్వు గుండెలు బాదుకుంటే నీ సమస్యలు తీరుతాయా? నీ కష్టం తీరుతుందా? నీ వ్యాధి బాగవుతుందా? నీ దయ్యాలు పోతాయా? దేవుని దగ్గరికి వచ్చి పెనుగులాడు. యాకోబు పెనుగులాడాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, తర్వాత చదవండి అమ్మా, తర్వాత చదవండి, ఒక్క మాట చదవండి. అప్పుడు యేసు ప్రభు అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను ఇస్సాకుతో కూడాను యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు. 13వ వచనం చదవండి. అంతటా యేసు ఇక వెళ్ళుము. ఏమన్నాడమ్మా? ఇక వెళ్ళుము అంటే ఏంది ప్రభువా? ఎలమంటువా? నా దాసుడు పరిస్థితి ఏంటి అని అన్నా. ఇక వెళ్ళుము. నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవును గాక ఒక్క మాట. ఈరోజు ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్య. ప్రియమైనటువంటి బిడ్డలారా, అందుకే నీ విశ్వాసము నిన్ను స్వస్థపరుచును. నీవు అన్ని ప్రకారమే అవును గాక అంటున్నా. కానీ ఏమైపోయాడు దాసుడు? అతని దాసుడు స్వస్థత నొందెను. చూడండి, సర్టన్లీ ఆ గడియలోనే ఆ దాసుడు స్వస్థత నొందెను. ఒక సైన్యాధిపతి అయిన 1000 మంది 100 మందికి అధిపతి అయిన. చూసారా ఎంత విశ్వాసం అండి. విశ్వాసం మనకు గొప్పదిగా ఉండాలి. నీ విశ్వాసం గొప్పదిగా చేసుకో, దేవుడు అద్భుతాలు చేస్తాడు నీ జీవితంలో. లూకా 8:26 నుండి 29వ వచనము నుండి 32వ వచనం వరకు మనం చూస్తాం. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఒక వ్యక్తికి సేన అనే దయ్యం పట్టింది. సేన అనగా ఎన్ని వేలు దెయ్యాలంటమ్మా? ఒక్క వ్యక్తిలోనే 2000 దెయ్యాలు. ఒక్క దెయ్యంతో ఎంత బాధపడతారు. ఈ
ప్రాంతాలంతా కొన్ని వేల దెయ్యాలతో పోరాడినండి. యేసయ్య నామంలో ఎంతోమందికి విడుదలైంది. ఎంతోమంది సాతాను దుష్ట శక్తుల చేత సంతానం లేకుండా ఆ బిడ్డలను తినేస్తున్న సైతానుడు వెళ్ళిపోయి అనేక మందికి సంతానం కలిగింది. ఇక్కడ ప్రియమైనటువంటి బిడ్డలారా, సేనాదయం పాపం అతడు ఏం చేసేవాడు తెలుసా? సమాధుల్లో, ఆ సమాధుల మీద పడుకునేవాడు. సంఖ్యలతో కట్టివేసిన సంఖ్యల్లో ఓడ తీసుకునేవాడు. రాళ్లతో గాయపరుచుకునేవాడు. అతడు ఏమి చేస్తున్నాడో అతనికే తెలియదు. చదవండి అక్కడ నెక్స్ట్ నుంచి అమ్మా, వారు 29 నుంచి చదవండి. ఏలయనగా ఆయన ఆ మనిషిని విడిచి వెలుపలికి రమ్మని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞాపించెను. ఏయ్ సైతానా, వెలుపలికి రా అన్నాడు దేవుడు. అది అనేక పర్యాయములు వానిని పట్టుచూ వచ్చెను గనుక వానిని గొలుసులతోనూ కాలి సంకెళ్లతోనూ కట్టి కావలి నుంచిది గాని వాడి బంధకములను తెంపేస్తుంది. అది సంఖ్యలు కూడా దయ్యము వానిని అడవిలోనికి తరుముకొని 2000 దయ్యాల బలం ఉంది. యేసు నీ పేరేమని వాడిని వాట్ ఇస్ యువర్ నేమ్, నీ పేరేంటి అని చెప్పి అడిగాడు. చాలా దెయ్యములు వానిలో చొచ్చి ఉండెను గనుక, చాలా దెయ్యాలు వానిలో చొచ్చున్నాయి. వాడు తన పేరు సేన అని చెప్పి, అప్పుడు ఆ సైతాను దేవునికి భయపడి, నా పేరు సేన, నా పేరు సేన అన్నది. నెక్స్ట్ సేన అని చెప్పి పాతాళంలోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనెను. దానికి ముందుగానే తెలుసు. చూసారా, యేసు ప్రభు వచ్చేది మనకు తెలియకపోవచ్చేమో కానీ సైతానికి తెలుసు. సర్వోన్నతుని కుమారులు వచ్చుచున్నారు అని అన్నది ఒక దగ్గర. యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేం పని, నాతో ఏం పని? దేవుని యొక్క శక్తి అక్కడ తాండవం మాడుతుంది. నాతో నీకేం పని, నన్ను బాధపరచుకోమని ఉంది. నిన్ను వేడుకొనుచున్నాను అని కేకలు వేసి చెప్పాను. ఏలయనగా ఆయన ఆ మనిషిని విడిచి వెలుపలికి రమ్మని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞాపించెను. చూసారా, ఒక్క మాట ఏయ్ సైతానా, వెలుపలికి రా, ఆ బిడ్డలో నుండి నువ్వు వెలుపలికి రా అన్నాడు. అప్పుడు సైతాను ఒక విన్నపం చేసింది. అయ్యా, ఇదిగో ఆడ పందులు ఉన్నాయి, ఆ పందుల్లోకి వెళ్ళేదానికి నాకు సహాయం చేయి. అక్కడ విస్తారమైన పందుల మంద కొండ మీద మేయుచుండెను గనుక వాటిలో చొచ్చుటకు అంటే వాటిలో పందుల్లోకి వెళ్ళిపోవుటకు తమకు సెలవిమ్మని నాకు సెలవియ్యా, నేను వెళ్ళిపోతానయ్యా అన్నది. ఆయనను వేడుకొనగా ఆయన సెలవిచ్చెను. హల్లెలూయా. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయను, మూలవాక్యం, ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను. వెంటనే ఆ దెయ్యాలన్నీ వెళ్ళి ఆ పందుల్లోకి వెళ్ళిపోయాయి. ఎన్ని వేల దెయ్యాలు? 2000 దెయ్యాలు. అప్పుడు ఎన్ని పందులు? 2000 పందుల్లోకి వెళ్ళిపోయాయి. చూశారా ప్రియమైనటువంటి బిడ్డలారా, మరి దయ్యములను ఒక్క మాటతో తరిమేసే దేవుడు మన దేవుడు. ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా. చూడండి, ఒక్క మాటతో లాజరుని లేపాడు, ఒక్క మాటతో దాసుని స్వస్థపరిచాడు, ఒక్క మాటతో దయ్యములను తరిమి వేశాడు. 4వదిగా చూస్తాం, 4th పాయింట్. దయచేసి చూడండి, అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 1 నుంచి 6, 15, 18. నేను ఊరికే బ్రీఫ్గా చెప్తాను. అపోస్తుల కార్యం 9, 1 నుంచి 6, 6 నుంచి 15, 15 నుంచి 18. దయచేసి మనము ఇక్కడ గమనిస్తాం. సౌలు అనే ఒక ఆయన ఉన్నాడు. అతను 1వ శతాబ్దంలో 2వ శతాబ్దంలో క్రైస్తవులకి హింసలు కలిగినాయి. ఆ హింసలు కలిగించే విషయంలో నీరో చక్రవర్తి కాలంలో క్రైస్తవులకి హింసలు జరుగుతూ ఉన్నాయి. 1st century 2nd centuryలో. ఆ 1వ శతాబ్దంలో క్రైస్తవుని హింసించేదానికి విప్లవ నాయకుడు ఎవరంటే సౌలు.
స్టెఫన్ని కూడా చంపించింది ఎవరండి? సౌలే నాయకత్వం వహించాడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, క్రైస్తవులను చెరపెట్టేవాడు, క్రైస్తవులను హింసించేవాడు. ఒక మాట చెప్తా, క్రైస్తవుల జోలికొచ్చావో, నువ్వు ఒక క్రైస్తవుని చంపావనుకో 1000 మంది క్రైస్తవులు పుడతారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట నేను చెప్పిన మాట కాదు, గాంధీ మహాత్ముడు చెప్పిన మాట. క్రైస్తవుని జోలికి పోవద్దు. క్రైస్తవ్యాన్ని సమూలంగా నాశనం చేయాలని కొన్ని విప్లవ వర్గాలు ఐక్యలేస్తున్నాయి అని చేస్తాడు. ముట్టినవాడు నా కనుగుడిని ముట్టినవాడితో సమానుడు. చూసారా? యేసు ప్రభుని నమ్మిన బిడ్డల విషయంలో క్రీస్తు విరోధులుగా లేస్తున్నారు ఈ రోజుల్లో. పైకి దేవుడు చూసుకుంటాడు. దేవునితో పోరాడుతున్నారా? తమాషా దేవుడితో హింసించుకుంటా యాజకుల్ని హింసిస్తున్నాడు, సేవకుల్ని హింసిస్తున్నాడు, క్రైస్తవులను చెరపట్టి వారి వస్త్రాలు లాగేస్తున్నాడు. ఎవరు? సౌలు. ఎవరో చెప్పారయ్యా, ఇక్కడి నుండి దమస్కు పట్టణానికి కొంతమంది వెళ్ళి దాక్కున్నారయ్యా క్రైస్తవులు అని సౌలుకి తెలియపరచబడింది వార్త. ఆ వార్త వినగానే కొంతమందిని పెట్టుకొని ఆయన ఆ ఇసుక తెన్నుల మీద ఆ ఎడారిలో పరిగెత్తున్నాడు. దమస్కు పట్టణానికి పరిగెడుతున్నాడు. దేవుడు క్రైస్తవుని హింసిస్తుంటే పరలోకంలో నుండి చూచే దేవుడా, ఊరుకుంటే దేవుడు ఆయన లేదు. ఆయన చూస్తూ ఊరుకుండలా, ఇతని ప్రతీకార చర్యలు చూస్తూ ఉన్నాడు. ఆయన చూసి 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 ఒక రోజున దమస్కు పట్టణంలో ఉన్న క్రైస్తవుల్ని హింసించేదానికి వెళుతుంటే దమస్కు పట్టణపు రోడ్డులో ప్రకాశమైన వెలుగు అతనికి కనబడింది. వెంటనే ఆ వెలుగు చూడలేక అతడు అందుడైపోయి కింద పడిపోయాడు. ప్రభు స్వరం విన్నాడు. సౌలా, సౌలా, నీవు నన్నేలా హింసించితివి? ప్రభువా, నిన్నెప్పుడు హింసించాను ప్రభువా? నువ్వు వస్తున్నావంటే నేను కీలుగుర్రాల మీద వచ్చి నిన్ను ఊరేగించుకుంటూ తీసుకొని పోయేదాను కదా ప్రభువా. వాయిద్యాలతో నిన్ను వాయించుకుంటూ తీసుకొని పోయేవాడిని కదా ప్రభువా. నా బిడ్డలను హింసిస్తే నన్ను హింసించిన వాడివి కాదా? నా సంఘమును హింసిస్తే నన్ను హింసించిన వాడు కాదా? సంఘము నా శరీరం కాదా? నా శరీరానికి శిరస్సు నేనైతే శరీరం ఎవరిది? నాది కదా. అప్పుడు నా శరీరాన్ని నువ్వు హింసించిన వాడివి కాదా? సౌలు వణికిపోయాడు. సౌలు బలశాలి అయిన సౌలు వణికిపోయాడు. సౌలు కంటే నువ్వు గొప్పవాడివా? సౌలుకున్న పరాక్రమం నీకున్నవా? ఏం విరవెగుతున్నావు? సౌలు అలాగని కూలిపోయాడంతే, నెలవన ఉరిగిపోయాడంతే. దేవుని శక్తి, గాడ్స్ పవర్, దేవుని శక్తి గమ్మనుంటుందా? నువ్వు చూస్తూ ఉంటే నీ చేసే చేష్టాలు, నువ్వు చేసే పద్ధతులు ఇవన్నీ చూస్తూ ఉంటాడా దేవుడు? ఊరకుండడు. సౌలా, సౌలా, నన్నేలా హింసించుచున్నా? సౌలా, నా సహోదరుడు ఉన్నాడు, అననీయ, దమస్కు పట్టణంలో ఉన్నాడు. నువ్వు వెళ్ళు, ఆయన దగ్గరికి వెళ్ళు. నీ పాపపు పొరలు దృష్టి రాలిపోతుంది. అననీయ దగ్గరికి వెళ్ళాడు. దేవుడు మాట్లాడాడు. అననీయ, సౌలు ఒకడున్నాడు, నీ దగ్గరికి రాబోతున్నాడు. ఆయనకి నువ్వు దృష్టిని కలుగజేసి నేను ఏదైతే చెప్తానో అది నువ్వు చెయ్యాలి. అయ్యో ఆయన, అమ్మ బాబోయ్, నేను శక్తి లేనున్నయ్యా, బలహీనున్నయ్యా, ఆయన్ని ఎలా ఎదుర్కోగలను? క్రైస్తవులందరినీ హింస పెడుతున్నాడు, చంపేస్తున్నాడు, స్త్రీలను చెరబడుతున్నాడు, యాజకుల్ని సేవకుల్ని చంపేస్తున్నాడు, నరహంతకుడయ్యా ఆయన దగ్గరికి నన్ను పొమ్మంటున్నాడు. నో అన్నయ్య, నేను ఏర్పరచుకొని నా సాధనం, ఆయన ద్వారా నేను ఎన్నో కార్యాలు చేయబోతున్నాను.
ఆయనని వెలుగుగా నింపబోతున్నాను ఈ జనానికి. ఆమేన్. చప్పట్లు కొట్టండి. అననీయ దేవుని మాటకు విధేయుడయ్యాడు. సౌలు వస్తున్నాడు. అననీయ ప్రార్థన చేయగా ఆయన యొక్క పాపపు పొరలు రాలి ఆయన అంధత్వం పోయి దేవుని శక్తిని రుచి చూడగలిగినాడు. హల్లెలూయా. ఆనాటి సౌలే ఈనాడు పౌలుగా మార్చబడ్డాడు. ఒక్క మాటతో సౌలు జీవితాన్ని పౌలుగా మార్చేశాడు. ఇప్పుడు పరిగెత్తుకుంటూ పోతున్నాడు అందరి దగ్గరికి. అయ్యా యేసు ప్రభువు, ఇదేంటి మొన్నటిదాకా క్రైస్తవులు చంపేస్తున్నావు, క్రైస్తవులు హింస పెడుతున్నావు, క్రైస్తవులు నిందిస్తున్నావు, క్రైస్తవులు దూషిస్తున్నావు, క్రైస్తవులు నడిపించే దైవ సేవకుల్ని చంపేస్తున్నవి నరహంతకుడా. ఇప్పుడేంటి యేసు ప్రభుని నమ్ముకొని వస్తున్నావు? ప్రియమైనటువంటి బిడ్డలారా, అయ్యా నన్ను నమ్మండి అయ్యా, నేను యేసుని ప్రత్యక్షంగా చూచానయ్యా. యేసు ఒక్క మాటతో నా జీవితాన్ని మార్చాడయ్యా. నన్ను నమ్మండి అయ్యా, యేసుని నేను కళ్ళారా చూచానయ్యా. అందరూ విభ్రాంతి చెంది ఒక్కొక్కరు ఇళ్లలో నుండి తలుపులు తీసుకొని బయటకు వచ్చారు. తన సువార్తను అక్కడి నుంచే ప్రారంభించారు. 4 ప్రయాణాలు చేశారు. రోమ్ నుంచి అంత్యోకయ నుండి రోమ్. ఈ మధ్యలో ఉన్న పట్టణాలన్నీ దర్శించాడు. బైబిల్లో ఉన్నటువంటి సగం బైబిల్ ఆయనదే. ఎఫెసీ పట్టణానికి వెళ్ళాడు, సువార్త ప్రకటించాడు. రోమ్ పట్టణానికి వెళ్ళాడు, సువార్త ప్రకటించాడు. తెస్సలోనిక పట్టణానికి వెళ్ళాడు, అక్కడ సువార్త ప్రకటించాడు. అన్ని ఆ పత్రికలు రాశాడు. ఆయన పట్టుకొని వెళ్ళి బబులోను చెరలో వేసినా సువార్తకుని బంధించారేమో కానీ సువార్త బంధించబడలేదు. సువార్త బంధించబడదు. క్రైస్తవుల్ని బంధించినా క్రైస్తవ్యముల నుండి ఉద్భవించినటువంటి క్రీస్తు బంధించబడడు. తెలుసుకో. లోకరీతిగా ఉన్నావు, ఆత్మీయ సంగతులు ఏమి నీకు అర్థమవుతాయి. సౌలు ఒకే నిర్ణయానికి వచ్చాడు. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. క్రీస్తు సువార్త నిమిత్తమైన ప్రాణమును నేను ఎన్నడూ తీపిగా ఎంచుకోలేదు. ఆమేన్. కరోనా మనల్ని ఏం చేయలేదు. నిజంగా నీలో విశ్వాసం. అందుకే పౌలు అంటాడు, నేను శరీర దౌర్బల్యము కలిగిన వాడునైనను సువార్తను ప్రకటించాను. ఈ కట్టె మిగిలిపోయినా సరే దేవుని సువార్తకి బంధాలు లేవు, వాక్యం బంధించలేదు. ఆమేన్. సౌలు ఎలా మారిపోయాడు చూడండి. ఒక్క మాటతో సౌలుని పౌలుగా మార్చాడు. దయచేసి చూడండి. తర్వాత 5వది, పెను తుఫానును ఆపాడు ఆయన, గాలిని గద్దించాడు ఆయన. మార్కు సువార్త 4వ అధ్యాయం 35-39 చదవండి. 4వ అధ్యాయం 39. మీకు ఆ స్టోరీ అంతా తెలుసు, నేను చెప్పనక్కర్లేదు. సముద్రం మీద శిష్యులు తీసుకొని వెళ్తున్నప్పుడు అద్దరికి పోదము రండి అని చెప్పి ఆయన అడుగు బాగాన నిద్రిస్తూ ఉన్నాడు. పెను తుఫాను వచ్చింది. అందుకు ఆయన లేచి గాలిని గద్దించాడు ఒక్క మాటతో. అయ్యా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అన్నారు. అద్దరికి వచ్చి అడిగినప్పుడు ఆ దరికి వచ్చి కింద భాగంలో యేసు ప్రభుని లేపారు. నీకు చింత లేదా, మేము నశించిపోతున్నాం. యేసు ప్రభు శిష్యులకు తెలీదా? నశించిపోయేదానికి వెదకి రక్షించాడు ఈ లోకానికి అని తెలీదా? తెలుసా? అయితే వాళ్ళు ఏమంటున్నారు? యేసు ప్రభుని శంకిస్తున్నారు. నశించిపోతున్నామన్నారు. మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి, నన్నెందుకు నిద్రభంగం చేశారు, నన్నెందుకు లేపారు అని గద్దించాడా? వాళ్ళని ఏమైనా తిట్టాడా? వాళ్ళని ఏమైనా హెచ్చరించాడా? వారికి ఏమైనా బుద్ధి చెప్పాడా? ఒక్కటే ఒక మాట అన్నాడు. ఏంటండి? అందుకు ఆయన లేచి, మొట్టమొదట ఆయన ఏం చేశాడు? వారికి వచ్చినటువంటి విపత్తును తొలగించేదానికి
ప్రకృతి శక్తులతో మాట్లాడాడు ఆయన. హల్లెలూయా. ఒక్క మాటతో గాలిని గద్దించి గాలి ఆగిపో. ఇంకా గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని మాట్లాడాడు. స్పీకింగ్, సముద్రముతో స్పీకింగ్, గాలితో, శబ్దములతో, అలలతో, తరంగాలతో మాట్లాడాడు ఆయన. అప్పుడు ఆ సముద్రం ఏం చేసింది? దేవుడికి సాష్టాంగపడి అణిగిపోయింది. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. అణిగిపోయింది. నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో గాలి వీస్తున్నది. సుడిగాలులు వీస్తున్నాయేమో. కష్టాల వలయాల్లో సుడిగుండంలో పడి ఉన్నావేమో. ఆర్థిక ఇబ్బందులతో ఉన్నావేమో. వ్యాధి బాధలతో ఉన్నావేమో. మానసిక వ్యధలతో ఉన్నావేమో. ఒంటరితనంలో ఉన్నావేమో. గాలిని గద్దించగలిగిన సర్వశక్తిమంతుడి పక్కన ఉన్నాడు. భయపడనక్కర్లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గాలిని గద్దించగా ఏమైపోయింది? అది సాష్టాంగపడి విధేయి. ప్రకృతి శక్తులే దేవునికి లోబడుతుంది. ఆమేన్, ఆమేన్. ప్రకృతి శక్తులు దేవునికి లోబడుతుంది. మనుషులు మాత్రం లోపడ్డం. మనుషులు మాత్రము లోబడ్డం. పేతురు ఒక్క ప్రసంగం చేస్తే 3000 మంది రక్షించబడి బ్యాప్టిజం పొందారు. ఈరోజు 3000 ప్రసంగాలు చేసినా చరణంలే. చెప్పుకో, నా బ్రతుకు నాదే, నా స్వేచ్ఛ నాదే, నా పాప జీవితం నాదే, మార్పు లేదు. కాకి ఇల్లరా, నా దైవజనుడు ఏలియా ఆకలి కొని ఉన్నాడు, వెళ్ళి రొట్టెలు తీసుకుని పోయి వెళ్ళాను. కాకి, ఆకాశ పక్షులు దేవునికి లోబడ్డాయి. సింహములారా ఇలా రండి అని కాల్ ఫామ్ చేశాడు, పిలిపించాడు. సింహాలన్నీ దేవుని దగ్గరికి వచ్చి వరింది. నా దానియేలు భక్తుడు రేపు ఈ స్వరంగంలో పడబోతున్నాడు. ఆయన్ని భక్షించకూడదు సుమా, రక్షించాలి. సెక్యూరిటీ ఆఫీసర్స్ అయిపోయినారు సింహం. ఇప్పుడు దానియేలు చుట్టూ ఉన్నారు కానీ భక్షించలేదు. సింహాలు దేవునికి లోబడలేదా? జలచరాలు దేవునికి లోబడలేదా? జలచరాలన్నింటినీ కాల్ఫామ్ చేశాడు దేవుడు. అందులో ఒక పెద్ద జలచరాన్ని లేపాడు. తిమింగలం వచ్చింది. ప్రభువా సెలవు. నా యోనా భక్తుడు అగాధంలోకి వెళ్ళిపోతున్నాడు. నీవు వెంటనే ఏం చేయాలి? అతనిని మిరింగివేసి నినివే పట్టణానికి తీసుకుని వెళ్ళి నా సువార్తను ప్రకటించేటట్టుగా చేయాలి. చిత్తం ప్రభువా. బహువేగంగా రాకెట్ కంటే శీఘ్రంగా వెళ్ళింది ఆ తిమింగలం. వెళ్ళి యోనాని మిరింగివేసింది. నెమరు వేసుకోలేదు. ఇక పాచి ఊబిలోకి వెళ్ళిపోతే యోనా కనబడడు. వెంటనే యోనాని మిరింగివేసి నినివే పట్టణం పుట్టిన వేస్తే ధనవంతులైనటువంటి మహాపట్టణం అది. ఆ పట్టణంలోనికి వెళ్ళి యోనా ప్రకటన చేయగా వారందరూ కూడా దేవుని నమ్మారు, దేవుని విశ్వసించారు. హల్లెలూయా, హల్లెలూయా. యోనా సువార్తను ప్రకటించగా ఎన్ని వేల మంది రక్షించబడ్డారమ్మా చెప్పండి. యోనా గ్రంథం చివర్లో రాసింది చూడండి. యోనా గ్రంథం చివర్లో త్వరగా అయితే 120,000 మంది 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనములు సరే దేవునిలో రక్షించబడ్డా. హల్లెలూయా. ఎంతమంది? దేవుని మాట ఒక మనిషిగా ఎద్దు తన కామంగా నెరుగును కానీ గాడిద తన సొంతమాన్ని తెలివి తెచ్చుకుని కానీ ఈ ప్రజలకు తెలివి తెలివి తెచ్చుకోరాక దినాల దగ్గరికి వస్తున్నాయి. కడవరి తుది గడియల్లో ఉన్నాం మనం. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, మరి ఆయన
ఏం చేశాడు? పెను తుఫానుని ఆపేశాడు, గాలిని గద్దించాడు, నిమ్మలమైపోయింది. ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్య, ఒక్క మాట, ఒక్క మాట. నెక్స్ట్ 6వది చూద్దాం. మార్కు సువార్త 2వ అధ్యాయం, దయచేసి 5వ వచనం చదవండి అమ్మా. ఒక పక్షవాయువు గల్లవాడు వచ్చాడు. పక్షవాయువు గల్లవాడిని యేసు ప్రభు సంధించాడు. షార్ట్ కట్గా చెప్తా ఉన్నాను ఒక స్టోరీ. అప్పుడు ఆ పక్షవాయువు గల రోగి దగ్గరికి వెళ్ళి, నువ్వు స్వస్థపడు, నీ రోగం బాగైందన్నా. ఏమన్నాడమ్మా? నీ పాపములు క్షమించబడి ఉన్నవి. యేసు వారి విశ్వాసము చూచి, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను. శాస్త్రులో కొందరు, చాలండి, పాపములను క్షమించే అధికారం ఎవరికుంది? ఈ ప్రపంచంలో, ఈ విశ్వంలో యేసయ్యకుందే. యేసుని నీ నోటితో ఒప్పుకొని హృదయంతో స్వీకరిస్తే నువ్వు రక్షించబడతావు. ఎవరి వలన, మనుషుల్లో ఇయ్యబడిన ఏ నామం వలన రక్షణ లేదు. ఆకాశమందు గాని, భూమి యందు గాని, భూమి కింద నీళ్ళ యందు గాని ఎవరు నిన్ను రక్షించలేరు. దేవుడే, యేసయ్యే నిజమైన దేవుడు. ఆయన్ని నమ్ముకో బిడ్డ. పెను తుఫాను ఆగిపోయింది. నీ జీవితంలో ఉన్న పెను తుఫాను, నీ జీవితంలో ఉన్న అలజడి, నీ జీవితంలో ఉన్నటువంటి సునామీ ఆపగలిగే శక్తి గల దేవుడు ఆయన. నీకే కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా. నెక్స్ట్, పాపములు క్షమించే దేవుడు ఆయన. పాపములు క్షమించే అధికారం ఎవరికుంది? యేసుక్రీస్తు. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డ, పాపములతోనే ఉంటే, క్షమించకపోతే మనం ఎక్కడ పోతాం? నరకానికి వెళ్తాం. పాపములు క్షమించబడాలా, అప్పుడే నీవు నిత్య జీవానికి వెళ్తావు. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడని యోహాను సువార్తలో రాయబడింది. 7వదిగా చూస్తాం, మార్కు సువార్త 5వ అధ్యాయం. ఒక్క మాటతో పాపములు క్షమించాడు. పక్షవాయువు కలిగినటువంటి పాపాలు క్షమించి శుద్ధుడైపోయాడు. ఆయన పరిశుద్ధుడిగా మార్చబడ్డాడు. దేవుణ్ణి నమ్ముకున్నాడు. 7వదిగా చూస్తే మార్కు సువార్త 5వ అధ్యాయం 39వ వచనం చూడండి. యాయూరు కుమార్తె ఆ చిన్న బాలికను తీసుకుని వచ్చి యేసు ప్రభు పాదాల దగ్గర పెట్టింది. 39వ వచనం చదవండి. లోపలికి పోయి మీరేలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు? మీరు ఎందుకు గొల్లు చేసి ఏడ్చుచున్నారమ్మా? ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని, ఈ చిన్నది నిద్రించుచున్నది. షీ ఈజ్ స్లీపింగ్. చనిపోలేదని వారితో చెప్పాను. చనిపోలేదు. చనిపోయిందయ్యా, మేము చూసామయ్యా. నో, చనిపోలేదు, నిద్రించుచున్నది అని చెప్పి అందుకు వారు ఆయనను అపహసించిరి. యేసు ప్రభుని అపహసించారు. దేవుని శక్తిని అపహసిస్తున్నావేమో సోదరుడా. ఆయన శక్తిని గురించి మీకు ఈరోజు తెలియపరుస్తున్నా. సర్వశక్తిమంతుడు ఆయన. అందుకే ఏమన్నాడమ్మా? వాళ్ళు అపహసిస్తున్నారు. అయితే ఆయన వారినందరినీ బయటికి పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను, వారి తల్లిదండ్రులను తీసుకున్నాడు. ఆ చిన్నదాని తల్లిదండ్రులను తీసుకున్నాడు. ఆ బాలిక తల్లిదండ్రులని తనతో ఉన్న వారిని వెంటబెట్టుకొని ఆ చిన్నది పరుండి ఉన్న గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాన్ని చేయి పట్టి తలితాకుము అని, చిన్నదాని చెయ్యి పట్టి తబితాకుమి అని ఆమెతో చెప్పెను. తబితాకుమి అర్థం ఏంటి? ఈ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నాను. లెమ్మని ఒక్క మాట చాలు. చిన్నదానా లే. శక్తి ఉందండి. భయపడతాం మనం? భయపడుతున్నావా ఈ లోక శక్తులకి, ప్రకృతి శక్తులకి? లోకములో ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. లే అనగానే నీ లేని ప్రభువా అన్నది.
బాలిక వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను. వెంటనే సడన్లీ ఆ చిన్నది లేచి నడవసాగెను. He is running. He is walking. She is walking. She is walking. She is walking. నడవసాగి నిన్ను నడిపించగలిగిన దేవుడు నీ పక్కన ఉన్నాడయ్యా, నీలో ఉన్నాడయ్యా. భయపడొద్దు. ఇటువంటి విశ్వాసం కలిగి ఉండాలి. రాకట్టున్నాడు లోక శక్తులకి, మనుషులకి, ఎవరికి భయపడక్కర్లా. ప్రాణం తీసేస్తారు, తీసేయండి. నిమిత్తం అన్న యేసయ్య నిమిత్తం ప్రాణం పోగొట్టుకుని వాడు దానిని దక్కించుకుని హల్లెలూయా బ్రతుకుతాడు. ఎంతవరకు దేవుడు ఉంచితే అంతవరకు బ్రతుకుతాడు. మీ కొరకు సేవ చేస్తాడు. బ్రతుకు తెరువు కోసం సేవ చేయండి. సేవ కొరకు బ్రతుకుతాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. బాలికను బ్రతికించిన దేవుడు నిన్ను బ్రతికించాడు. ఆమేన్. ఒక్క మాట చాలు నా యేసయ్య. సమరయ స్త్రీని ఒక్క మాటతో మార్చాడు. సమరయ స్త్రీ స్టోరీ తెలియనటువంటి వారు ఉండరు. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఒక పాపపు స్త్రీ ఒక బావి దగ్గర సమరయ స్త్రీని సన్నించి ఆమెతో మాటలాడి ఒక్క మాట, అమ్మా ఆ పర్వతం మీద నువ్వు ఆరాధిస్తున్నావు, నీ పితరులు ఆరాధిస్తున్నావు, కానీ ఇప్పుడు ఆరాధించే సమయము వచ్చినది, వచ్చేయనది. ఒక్క మాట జీవితం అంతా మారిపోయింది. ప్రభువా నీవు క్రీస్తువి కావా? ప్రభువా ఇంతవరకు నువ్వు ఒక మనుషుడు, ఒక ప్రవక్త, నీవు క్రీస్తువి కావా? సమరయ స్త్రీ లోకానికి, ఆ సమరయ పట్టణానికి అంతా వెళ్ళిపోయింది. షీఈస్ ఫస్ట్ మిషనరీ ఇన్ సమరయ సిటీ. సమరయ పట్టణానికి వెళ్ళిపోయి ఆమె సాక్ష్యాన్ని అంతా చెప్పింది. ఈరోజు నీకు ఎన్ని సాక్ష్యాలు ఉన్నాయి? సువార్త చెప్ప చేత కదయ్యా నాకని నీ సాక్ష్యం ద్వారా నువ్వు ఎంతమందిని మార్చావు. ప్రతి ఒక్కరికి సాక్ష్యం ఉంది కదా. ఇక్కడ ఉన్నవారికి దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు కదా. ఈ సాక్ష్యాన్ని కప్పెట్టుకుంటున్నావా, లేక దానిని అనేక మందికి చెప్తున్నావా? నీ చుట్టుప్రక్కల ఒక్క ఆత్మ అయినా రక్షించేవా? నీ ద్వారా ఒక్క ఆత్మ అయినా ఇక్కడికి వచ్చిందా? ప్రియమైనటువంటి బిడ్డ, ఆలోచన చెయ్యి. ఒక్క ఆత్మ. ప్రభువా హోలీ ప్రేయర్ చర్చిలో 30 years ఉన్నానయ్యా, నేను 30 సంవత్సరాల నుంచి ఉన్నానయ్యా. ఎందుకున్నావు? ఒక్క ఆత్మని రక్షించావా? నా పాస్టర్లే ఆయన చూసుకుంటాడు. నో, నిన్ను రక్షించింది దేనికి తెలుసా? అనేక మందిని రక్షించింది. సమరయ స్త్రీ ఆ పట్టణానికి వెళ్ళి ఆమె సాక్ష్యం ద్వారా పట్టణానంతా మార్చేసింది. ప్రియమైనటువంటి బిడ్డ, కాలం సమయం వచ్చి ఉన్నది, ఇప్పుడే వచ్చినది. అపార్ట్మెంట్ టవర్. దేవుడు ఆత్మ కనుక ఆత్మతో సత్యంతో ఆరాధిస్తాం. ఆ కాలం వచ్చింది. ఆత్మతో ఆరాధించే కాలం వచ్చింది. నీ పాప జీవితం నీకుండా పగలగొట్టే. మళ్ళా వెళ్ళిందా బావి దగ్గరికి? లేదా, దేవుని దగ్గరే దేవుని కొరకే సాక్షిగా. ప్రియమైనటువంటి బిడ్డ, సమరయ స్త్రీని ఒక్క మాటతో మార్చింది. ఇప్పుడే వచ్చినది అంతే. నీవు మారిపోయే కాలం వచ్చేసింది. మారిపోయింది. ఒక్క మాటతో మారిపోయింది. ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్య. నేను 8 విషయాలు చెప్పాను. ఒక్క మాటతో లాజరుని లేపాడు. ఒక్క మాటతో దాసుని స్వస్థపరిచాడు. ఒక్క మాటతో దయ్యాలను తరిమేశాడు. ఒక్క మాటతో సౌలుని పౌలుగా మార్చాడు. ఒక్క మాటతో పెను తుఫానును ఆపాడు. ఒక్క మాటతో పాపములను క్షమించాడు. ఒక్క మాటతో బాలికను బ్రతికించాడు. ఒక్క మాటతో సమరయ స్త్రీని మార్చాడు. ప్రియమైనటువంటి బిడ్డ, ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడింది. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసింది. కీర్తన 107:20. నీ జీవితాన్ని బాగు చేయండి బిడ్డ. ఎందుకు వచ్చావు బిడ్డ? ఒక్క మాట వాక్యము బ్రతికిస్తుంది. మనుషులు రొట్టె వలన కాదు, రొట్టె శరీరాహారం.
ఈ శరీరాహారం వల్ల కాదు మనం జీవించేది, ఆయన నోట వచ్చి ప్రతి మాట వల్ల జీవిస్తాం. ఈ ఆస్తులు, ఐశ్వర్యాలు, అంతస్తులు ఇవన్నీ వెళ్తాం, ఇవి మనకు కూడా రావు, ఇవన్నీ విడిచిపోవాల్సిందే. మనం ఏమైనా బిడ్డ, నీ ఆత్మ కొరకు తపన పడుతున్నావు, నీ ఆత్మరక్షణ కొరకు తపన పడుతున్నావు. నేడే రక్షణ దినం, నేడే సుదినం. ప్రియమైన బిడ్డ, ఈ ఉదయ కాలంలో దేవుని వర్తమానాన్ని వినుచున్న బిడ్డ, ఇంకా రక్షణకు దూరంగా ఉన్నావేమో ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తలలు వంచండి, అటు ఇటు చూడద్దు, దేవునితో మాట్లాడండి. ప్రభువా, ఒక్క మాటతో నా కుటుంబ సమస్యను తీర్చండి. ఒక్క మాటతో నా కుటుంబంలో ఉన్నటువంటి సునామాన్ని తీసివేయండి ప్రభు. ఒక్క మాటతో పెను తుఫానుని తీసివేయండి ప్రభు. ఒక్క మాటతో నాకు స్వస్థతను దయచేయండి ప్రభు. ఒక్క మాటతో నాలో ఉన్న దయ్యాన్ని వెళ్ళగొట్టండి ప్రభు. ఒక్క మాటతో ప్రభు నా పాపాన్ని క్షమించండి ప్రభు. ఒక్క మాటతో ప్రభువా నా జీవితాన్ని మార్చి సాక్షిగా నిలబెట్టండి ప్రభు. అయ్యా, ఎంత వాక్యంతో నాతో మాట్లాడు. అందరూ మోకాళ్ళంగండి, మోకరించండి, దేవునికి విధేయులు కండి, కూర్చోబాకండి, మోకరించండి. హల్లెలూయా. చేతులెత్తండి, ప్రార్థన చేయండి. చేతులెత్తి ప్రార్థన చేసుకోండి. వ్యక్తిగతంగా మీ జీవితంలో ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు ఆయన. ఆయన ఒక్క మాట నీ జీవితము ఎడల, ఆయన ఒక్క మాట పలికితే నీ జీవితములో సమాధానము, శాంతి, సంతోషము దేవుడు ఇవ్వబోతున్నాడు. నేడే రక్షణ దినం, నేడే సుదినం. నీ సొంత రక్షణ భయముతో వణుకుతో కాపాడుకో. దేవుని దగ్గర పెనుగులాడు. ప్రభువా, నేను నీకు ఇంతకాలం విరోధంగా పాపం చేశానయ్యా, వ్యతిరేకంగా నడిచానయ్యా, నన్ను ముట్టు ప్రభువా, ఇప్పుడే తాకు ప్రభువా. యేసయ్యా, ఒక్క మాట చాలు అయ్యా. యేసయ్యా, భావాన్ని ధ్యానం చేసుకోండి ప్రతి ఒక్కరు. అటు ఇటు చూడొద్దమ్మా, దేవుని మీదనే ధ్యాస ఉంచి ప్రార్థన చేయి. దేవునికి మొరపెట్టు. ఆయన పరిశుద్ధాత్మ శక్తి మీ మీద తాండవం ఆడుతుంది. నీ హృదయ కవాటం దగ్గరనే ఉన్నాడు ఆయన. కష్టములున్నవో ఇప్పుడే ఒక్క మాటతో దయ్యములను
తగ్గించుకోండి, అటు ఇటు చూడొద్దు, ప్రార్థన చేయండి, దేవునితో మాట్లాడండి. వ్యాధితో బాధపడుచున్నావా? దేవుని నమ్మిన ఆయన మహిమను చూస్తావు.